హలో! నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా రసమలై ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి హాలిడేస్ వచ్చేసాయి కదండీ! వాళ్ళ కోసం మనం ఏదైనా ఇష్టంగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా రసమలై చేసి పెట్టండి. సూపర్‌గా యమ్మీ యమ్మీగా తినేస్తారు. నేనిక్కడ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. లీటర్ మిల్క్‌కి హాఫ్ లీటర్ మిల్క్‌ని ఇలా నేను కోవా చేసుకున్నాను. వాటర్ అన్నీ పూర్తిగా పోవాలండి. ఇట్లా డ్రై డ్రైగా రావాలి మన కోవా అనేది. అప్పుడు రసమలై అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఈ రసమలైకి కావాల్సినవి ముందుగా జీడిపప్పు. ఈ జీడిపప్పు, యాలకుని మనం మిక్సీ పట్టుకుందామండి. జీడిపప్పుని, యాలకులని ఇలా పొడి చేసి పెట్టుకున్నామండి. మనం ఇందాక లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా! హాఫ్ లీటర్ మనం కోవా తయారు చేసుకున్నాం. మరో హాఫ్ లీటర్ ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నానండి. ఒక పొంగొచ్చేదాకా బాయిల్ చేసుకుందాము. ఇంట్లో మనం 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి చిక్కపడేదాకా ఉంచుకుందాము. ఇప్పుడు కొంచెం మనం పసుపు యాడ్ చేసుకుందామండి. అందరు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కానీ నేను పిల్లలకి పెట్టేది కదండి, హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం నేను పసుపు యాడ్ చేశాను. మన పాలు కొంచెం చిక్కపడాలి. మన పాలు చిక్కపడ్డాయండి. చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టు ఎంత మంచిగా ఉందో కలరు. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి. మరొక బౌల్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి. ఈ షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేద్దాము. షుగర్ అనేది కరిగిపోతే సరిపోతుందండి, పాకం రానవసరం లేదు. ఈ షుగర్ మెల్ట్ అయ్యేసరికి మనం ఇక్కడ ఈ కోవాని మంచిగా మ్యాచ్ చేసుకుందాము. ఇలా మ్యాచ్ చేసుకోవాలండి. పిండి ముద్దలాగా రావాలి మనకి. వాటర్ అనేది అసలు ఉండకూడదండి. వాటర్ ఉంటే మనకి రసమలై అనేది మంచిగా రాదు. వాళ్ళండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని రౌండ్గా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ అని మెల్లగా ఇలా అనాలండి. వీటిని ఒక్కసారి చూపిస్తున్నాను. ఇలా ప్రెస్ చేసేయాలి. వీటిని చిన్న చిన్న బౌల్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా మన పంచదార సిరప్లు వేసేసరికి ఉబ్బుతాయి, పెద్ద సైజు వస్తాయండి. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మనం షుగర్ సిరప్లో 10 మినిట్స్ బాయిల్ అవ్విద్దామండి. అప్పుడే మన రసమలై అనేది సాఫ్ట్గా వస్తుంది. మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్క్ను కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. రసమలై కూడా మనం ముందుగా తీసుకున్న ఈ మిల్క్లో యాడ్ చేసుకుందామండి. ఇది ఇప్పుడే తినడం కంటే 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. రసమలైని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. 4 గంటల తర్వాత చూద్దాము. గంటల తర్వాత రసమలై చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇలా చల్లగా ఈ సమ్మర్లో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. యమ్మీ యమ్మీగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.